ఒకసారి చంద్రగుప్తుడు చాణక్యుడితో మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అని అనేశాడు. చాణక్యుడు ఏమీ మాట్లాడలేదు. 3 రోజులు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. 3వ రోజు ఇలా అన్నాడు. నాయకుడు అనేవాడు మౌనంలో కూడా సంభాషణను వెతికే వ్యక్తి. ఇంటి ముఖ్యుడు పిల్లల మాట, భార్య మాట, పెద్దల మౌనం అర్థం చేసుకోలేకపోతే అతను కేవలం కమాండర్ మాత్రమే, నాయకుడు కాదు. ఇప్పుడు మీరాలోచించండి. మీ ఇంట్లో మీరు ఎక్కువ మాట్లాడతారా లేక ఎక్కువ వింటారా? కాని కేవలం వినడం మాత్రమే చాలదు. ముఖ్యుడిలో ఇంకో చాణక్యచాల్లు ఉండాలి. అది ఇంటిని ఘర్షణల నుంచి కాపాడుతుంది. చాణక్య నీతి నంబర్ 3. ముఖ్యుడు క్షమించడం తెలిసి ఉండాలి, కాని మూర్ఖత్వాన్ని సహించరాదు. ఆచార్య చాణక్యుడు ఈ నీతిని ప్రత్యేకంగా కుటుంబం కోసమే రాశాడు. ఒకసారి ఆయన శిష్యుడు ఘోర తప్పు చేశాడు. చాణక్యుడు శిక్షించలేదు, వెంటనే క్షమించలేదు. కేవలం ఇలా అన్నాడు. క్షమించదగినది తనను తాను సరిదిద్దుకోవాలని కోరేవాడు మాత్రమే. ఈరోజు ఇళ్లల్లో ముఖ్యులు 2 రకాలు. ఒకరు ప్రతి తప్పును క్షమిస్తారు, ఇల్లు నాశనమవుతుంది. మరికొందరు ప్రతి తప్పుకు శిక్షిస్తారు, అందరూ భయపడతారు. సమతుల్యం లేని నాయకత్వం యొక్క నిజమైన పరీక్ష ఇదే. క్షమించడం బలహీనత కాదు, కాని ప్రతిసారి కళ్ళు మూసుకోవడం మూర్ఖత్వం. ఈ 3 గుణాల తర్వాత వచ్చే గుణం మొత్తం ఇంటికి దిశను ఇస్తుంది. ఇక మీదట మీకు తెలియబోతుంది, ఒక ముఖ్యుడిలో ఆలోచన మొత్తం వంశం యొక్క భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది. ముఖ్యుడు నిర్ణయం తీసుకోవడంలో భయపడితే ఏమవుతుంది? కాని ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఇంటి ముఖ్యుడు ఎప్పుడూ ఇతరులకు బోధ చేయడంలోనే గడిపితే, తనను తాను ఎప్పుడూ అర్థం చేసుకోకపోతే అక్కడ నిజమైన అభివృద్ధి ఉండదు. మంచి రాజు అనేవాడు కేవలం ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, ముందుగా తనపైనే పాలన చేసేవాడు. చాణక్యనీతి నంబర్ 4. తన ఇంట్లో ముందుగా తనను తాను మార్చుకునేవాడే నిజమైన నాయకుడు. ఒకసారి ఒక గృహస్థుడు చాణక్యుణ్ణి కలిశాడు. ముఖంపై ఆందోళన రేఖలు. ఆచార్య, నా పిల్లలు పాడవుతున్నారు, భార్య కూడా మాట వినడం లేదు, ఇంట్లో శాంతి లేదు అన్నాడు. చాణక్యుడు విని ఒక్క మాటే అన్నాడు. ఇంటి పతనం మొదలవుతుంది ముఖ్యుడు కేవలం అధికారం చూపిస్తే, తాను ఆదర్శంగా నిలవకపోతే. ఆ రోజు ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వచ్చినప్పుడు ముఖంపై శాంతి. ఆచార్య, మీ మాటను జీవితంలో అమలు చేశాను. ఇప్పుడు పిల్లలు నా మాట వింటున్నారు, ఎందుకంటే నేను ముందు వాళ్ల మాట వింటాను. భార్య నాతో బహిరంగంగా మాట్లాడుతుంది, ఎందుకంటే నేను ఆమెపై ఆదేశాలు జారీ చేయడం మానేశాను. ఆమెకు సహకారం అందిస్తున్నాను. ఇదే నాయకత్వం యొక్క నిజమైన నిర్వచనం. నాయకుడు భయపట్టేవాడు కాదు, దిశ చూపేవాడు. ఇంటి నాయకత్వం బలంతో నడవదు, ప్రేమతో నడుస్తుంది. చాణక్యనీతి నంబర్ 5. కోపంలో కూడా ధైర్యం కోల్పోయిన ముఖ్యుడే కుటుంబాన్ని పతనం నుంచి కాపాడుతాడు. ముఖ్యుడు ఎప్పుడు కోపతుఫానులో తన ఓడ మునిగేలా చేయరాదు. ఆయన మౌనం కూడా మాట్లాడాలి, నిజంతో. ఆయన స్వరం కూడా వినిపించాలి, మర్యాదతో. చాలాసార్లు ఇంటి సభ్యులు గుండెను నొప్పించే పనులు చేస్తారు. అప్పుడు ముఖ్యుడు కూడా ధైర్యం విడిచిపెడితే అది నిప్పులో నెయ్యి పోసినట్టు. నిజమైన నాయకుడు నిప్పు ఆర్పేవాడు, చేతులు కాల్చుకునేవాడు కాదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో, ఇంత బాధ్యత ఒక్క మనిషి తీసుకోగలడా? గుర్తుంచుకోండి, ప్రతి మనిషిలోనూ ఒక చాణక్యుడు దాగి ఉంటాడు. ఆయన మేల్కొంటాడు ఇతరులకు ముందు తనతో తాను ప్రశ్నలు వేసుకున్నప్పుడు మాత్రమే. ఇక మీదట మీకు తెలియబోతుంది, ఒక ముఖ్యుడిలో లేకపోతే ఇల్లు బయటనుంచి అందంగా కనిపించి లోపల శూన్యంగా మారిపోతుంది అనే గుణం ఏది? మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. తదుపరి నీతి మీ ఆలోచనను కదిలించేస్తుంది. కాని గుర్తుంచుకోండి, ఇల్లు కేవలం ఇటుకలతో కాదు, దాన్ని నడిపించే వ్యక్తుల ఆలోచన, నీతితోనే నిర్ణయమవుతుంది. చాణక్యనీతి నంబర్ 6. ముఖ్యుడు భావోద్వేగాలతో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. భావుకత్వం చెడ్డది కాదు, కాని ప్రతి నిర్ణయం కన్నీళ్లతో, సంబంధాల భావుకతతో తీసుకుంటే ఇల్లు మునిగిపోతుంది. ఆచార్య చాణక్యుడంటాడు, నిర్ణయం తీసుకునే సమయంలో కళ్లలో నీళ్లు కాదు, మెదడులో అగ్ని ఉండాలి. కుటుంబంలో అందరి సుఖదుఖాలు అర్థం చేసుకోవాలి, కాని దానికి అతీతంగా చూసి ఏ నిర్ణయం భవిష్యత్తులో మొత్తం కుటుంబాన్ని సురక్షితంగా బలంగా నిలబెడుతుందో ఆలోచించాలి.
ముఖ్యుడు కొన్నిసార్లు ఇప్పుడు అందరికీ ఇష్టంలేని నిర్ణయం కూడా తీసుకోవాలి. కాని రేపటి రోజు అదే నిర్ణయం అందర్నీ కాపాడుతుంది. ఉదాహరణకు, తండ్రి ఆటలో ఆపి పిల్లవాడిని చదివించడం. ఆ క్షణంలో పిల్లవాడు కొప్పడతాడు. కాని ఒకరోజు ఆ కఠినత్వానికి సెల్యూట్ చేస్తాడు. చాణక్యనీతి నంబర్ 7. ముఖ్యుడి ఆలోచన పరిమితం కాదు, దూరదృష్టి గలది కావాలి. ఇంటి ముఖ్యుడు ఈ రోజుతో కాకుండా 10 సంవత్సరాల తర్వాత ఆలోచించాలి. రాజు యుద్ధానికి ముందు మొత్తం రాజ్య భవిష్యత్తును ప్లాన్ చేసినట్టు ముఖ్యుడు కూడా రాబోయే సంవత్సరాల్లో ఇంట్లో ఏమేం అవసరాలు వస్తాయో ఆలోచించాలి. పిల్లల చదువు, పెళ్లి, ఆరోగ్యం, ఆదాయ మార్గాలు. ఆ ప్రకారం ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి. దూరదృష్టి అంటే ఈరోజు విత్తనం వేయటం, దాని పంట రాబోయే సంవత్సరాల్లో మొత్తం ఇంటికి భద్రత, గౌరవం ఇస్తుంది. చాణక్యుడంటాడు, ఈ రోజులోనే జీవించేవాడు బ్రతికి ఉన్నాడు కాని నాయకత్వం వహించలేడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ప్రతి వ్యక్తి ఇంత దూరదృష్టి గలవాడవుతాడా? సమాధానం, అవుతాడు. కళ్ళు మూసుకుని కాకుండా అనుభవం, జ్ఞానంతో జీవించడం మొదలుపెడితే, తనకంటే పెద్దవాళ్ల నుంచి నేర్చుకోవడం, ప్రతి తప్పు నుంచి పాఠం తీసుకోవడం, ప్రతి నిర్ణయంలో మొత్తం కుటుంబం యొక్క నీడను చేర్చడం, ఇదే దూరదృష్టికి మూలం. ఇప్పుడు ఆ గుణం గురించి మాట్లాడదాం. అది ముఖ్యుడిని ప్రతి పరిస్థితిలో నిలబెడుతుంది. చాణక్యనీతి నంబర్ 8. ముఖ్యుడు ఎప్పుడూ తన బలహీనతలను ఇంటి ముందు ప్రదర్శించరాదు. ముఖ్యుడు తాను విరిగిపోతే మొత్తం కుటుంబం చెల్లాచెదురవుతుంది. ఆయన ముఖమే ఇంటి గోడ, అది కదిలితే నమ్మకం కూలిపోతుంది. చాణక్యుడంటాడు, రాజు తన అలసట, భయం, సందేహాలు ప్రజలకు ఎప్పుడూ చూపించరాదు, లేకపోతే శత్రువుకు పని సులువవుతుంది. అలాగే ఇంటి ముఖ్యుడు లోపులు ఎంత విరిగిపోయినా బయట బలంగా నిలబడాలి. అర్థం ఇది కాదు, అతను అబద్ధాలు చెప్పాలి లేక బాధ లేకుండా ఉండాలి అని. అర్థం ఏమిటంటే, విరిగినప్పుడు ఒంటరిగా విరుగు, కాని నిలబడినప్పుడు పూర్తి బలంతో నిలబడు. ఇదే ముఖ్యుడి అతిపెద్ద పరీక్ష, తన్ను తాను పట్టుకుని అందరినీ పట్టుకోవడం. ఇప్పుడు మనం ఈ 8 నీతుల వరకు వచ్చాం. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, ఈ రోజుల్లో ఇంత బాధ్యత తీసుకోవడం సాధ్యమేనా? ఒక మనిషి ఇంత ధైర్యం, వివేకం, సాహసం కలిగి ఉండగలడా? దీని సమాధానం తెలుసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఇల్లు బయటి శక్తులతో నాశనమవుతోందా, లేక మీ తప్పు నిర్ణయాలతోనా? ఇక మీదట మీకు తెలియబోతుంది, ముఖ్యుడు న్యాయవంతుడిగా ఎలా ఉండాలి, ఇంటి ప్రతి సభ్యుడితో ఎలా వ్యవహరించాలి. తదుపరి నీతి మిమ్మల్ని లోపలి నుంచి కదిలించేస్తుంది. కాని ఒక విషయం చాలా తక్కువ మందికే అర్థమవుతుంది. ఇల్లు కేవలం గోడలతో కాదు, ఆ ఇంటిని ఛాయలా మార్చి అందరినీ కప్పేవాడితో నిర్మితమవుతుంది. ఎవరు ముందుగా మేలుకొంటారో, ఎవరు చివరిగా నిద్రపోతారో, ఎవరు అందరికోసం త్యాగం చేస్తారో, ఎవరు తక్కువ మాట్లాడతారో అలాంటి వ్యక్తిని ముఖ్యుడు అంటారు. కాని చాణక్యుడంటాడు, ముఖ్యుడిలో ఈ 9 గుణాలు లేకపోతే అతను కుటుంబాన్ని కలపలేడు, కేవలం చీల్చుతూనే ఉంటాడు. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నారు. మొదటి గుణం దూరదృష్టి, రెండవది ధైర్యం, మూడవది సంయమనం, నాల్గవది న్యాయం, ఐదవది త్యాగం. ఇక ముందుకు సాగుదాం. చాణక్యనీతి నంబర్ 9. కఠినత్వంలో దాగిన కరుణ. ప్రతి ఇంట్లో ఒక సమయం వస్తుంది, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. పిల్లవాడు తప్పు మార్గంలో పడతాడు, ఎవరో సభ్యుడు భావోద్వేగాలలో పడి నష్టం వైపు వెడతాడు. అప్పుడు ముఖ్యుడు కేవలం తండ్రిగా కాకుండా రాజుగా నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు ప్రేమను శిక్ష రూపంలో చూపించాలి. ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, మోహంతో దోషులను క్షమించేవాడు అధర్మరాజు. ముఖ్యుడు అంటే ఎప్పుడూ చిరునవ్వు పంచేవాడు కాదు, కొన్నిసార్లు కఠినత్వం కూడా చూపించాలి. ఎందుకంటే ఇంటికి దిశ కావాలి, కేవలం దయ కాదు. గుండెను చీల్చే నిర్ణయమైనా మొత్తం కుటుంబాన్ని కాపాడితే అదే నిజమైన ముఖ్యుడు. ఇప్పుడు చాణక్య నీతిని గుణాలుగా అర్థం చేసుకోండి. గుణం నంబర్ 1. జ్ఞాన భాండాగారం నవ్వండి, అహంకారం కాదు. మంచి ముఖ్యుడు కేవలం అనుభవాలతో నడవడు, ప్రతిరోజూ కొత్తది నేర్చుకుంటాడు. ఎందుకంటే కాలం మారుతుంది. తన్ను తాను కాలంతో మార్చుకొనివాడు ఇతరులను ఎలా సంభలిస్తాడు? చాణక్యుడు చెప్పాడు, పాత నీతులను పట్టుకుని కూర్చొని కొత్త విషయాలు అర్థం చేసుకొనివాడు తాను మునిగిపోతాడు, ఇతరులను ముంచేస్తాడు. ముఖ్యుడు పుస్తకాల నుంచి, జీవిత అనుభవాల నుంచి, తనకంటే చిన్నవాళ్ల, పెద్దవాళ్ల నుంచి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే జ్ఞానం లేని ముఖ్యుడి ఇంట్లో సమస్యల అడవిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు 9 నీతులు, గుణాలు విన్నారు. 6వది గుండె కఠినత కోరినప్పుడు. 7వది అహంకారం కాదు,
జ్ఞానం కావాలి. కాని ఇక మీదట తెలుసుకోబోయే నీతి ఒక అలాంటి పరీక్ష. ప్రతి ముఖ్యుడు ఎప్పటికప్పుడు ఎదుర్కొనే పరీక్ష. మీరు నిజంగా ఇంటిని సంభాళించాలనుకుంటే తదుపరి నీతి మీ జీవితానికి అర్థమవుతుంది. ఇక మీదట తెలియబోతుంది. ముఖ్యుడి ముందు తనవాళ్లే నిలబడితే అప్పటికీ ఇంటిని కాపాడాల్సి వస్తే ఏమవుతుంది? మీరు వింటున్నారు చాణక్య వివేక్. ఇక్కడ మాటల మధ్య మౌనం కూడా మాట్లాడుతుంది. ప్రతి బోధ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇదే ఆ క్షణం. ఇంటి పునాది కదిలే క్షణం. ఇంటి ముఖ్యుడు తన కళ్ల ముందు తనవాళ్లు చెల్లాచెదురుతుంటే చూస్తాడు, కాని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఆయనలో ఒక గుణం లోపించింది. ఆ గుణం చాణక్యుడు చెప్పినట్టు నాయకత్వం లేకపోతే కుటుంబం దిశ కోల్పోతుంది. గుణం నంబర్ 2. నియోజకాస్పతి భవతి. కుటుంబానికి నాయకత్వం వహించలేనివాడు దాన్ని పోషించలేడు. ఇంటి ముఖ్యుడు అనేవాడు అతిగట్టి స్వరంలో మాట్లాడేవాడు కాదు. ముందుగా తనను తాను క్రమశిక్షణలో ఉంచి ఇతరులను ఆ మార్గంలో నడిపేవాడు. కాని ప్రేమతో, బుద్ధితో. ఇదే నాయకత్వం. ఒక ఉదాహరణ చూడండి. రాజా పోరస్ కాలంలో ఆయన కుటుంబంలో ఘోర సంక్షోభం వచ్చింది. అన్నయ్య, తమ్ముడు కోపంలో ఉన్నారు. రాజ్మహల్ లోపలే కలహం మొదలైంది. ఎవరూ ఎవరి మాట వినడం లేదు. అప్పుడొక వృద్ధ మంత్రి, చాణక్యుడి శిష్యుడు రాజుతో ఇలా అన్నాడు: రాజా, మీరు నాయకత్వం వహించకపోతే ఈ కుటుంబం త్వరలోనే రాజశత్రువవుతుంది. రాజు తాను ముందుగా నియమాలు అనుసరించాడు. ముందుగా భోజనం కాదు, చివరిగా భోజనం. ముందుగా పని, చివరిగా విశ్రాంతి. నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ వినడం. క్రమంగా ఇల్లు మళ్లీ ఏకమైంది. ఇప్పుడు గమనించండి. మీ ఇల్లు చిన్నదైనా పెద్దదైనా నాయకత్వం వహించేవాడు ఎక్కువ సహనశీలుడు. అవును, తప్పు నాదీ కూడా అని చెప్పే ధైర్యం ఉన్నవాడు. మీరు ఇంటి ముఖ్యులైతే ఈ గుణాన్ని ఆత్మసాత్ చేసుకోండి. లేకపోతే ఇంటివాళ్లు మీ ఉనికిలో కూడా తమను తాము ఒంటరిగా భావిస్తారు. కాని కేవలం నాయకత్వం మాత్రమే చాలదా? న్యాయం తెలియని ముఖ్యుడు, భేదభావం ఉన్నవాడు అయితే ఆ నాయకత్వానికి విలువ ఏమిటి? ఇప్పుడు మీరు వినబోతున్నది 3వ గుణం. లేకపోతే ఇల్లు క్రమంగా కుళ్ళిపోతుంది, కేవలం పడిపోదు. ఇక మీదట తెలియబోతుంది. ఇంటి ముఖ్యుడు న్యాయవంతుడు కాకపోతే తన కుటుంబమే ఆయనను కొరికేస్తుందని. ఇక్కడే తదుపరి భాగం. చాణక్యుడు తదుపరి నీతి మిమ్మల్ని చకజోరు చేస్తుంది. ఇంటి ముఖ్యుడు కళ్లల్లో రక్తం కాదు, దయాంధ్రుడైన నీళ్లు ఉంచుకుంటాడు. ఆయన మాటల్లో భయం కాదు, గౌరవం దాగి ఉంటుంది. అప్పుడే మొత్తం ఇల్లు రాతిగోడలతో కాకుండా ఆ ముఖ్యుడి ఆలోచనతో నిలబడుతుంది. కాని గుర్తుంచుకోండి, ప్రతి చిరునవ్వు వెనుక ఒక త్యాగం దాగి ఉంటుంది. ప్రతి ఆదేశానికి ముందు ఒక ఆత్మ బలిదానం ఉంటుంది. అందుకే చాణక్యనీతి అంటుంది, గుణం నంబర్ 3. రాజు లేక ముఖ్యుడు తన ఇంటి అతి చిన్న వ్యక్తి గురించి కూడా ఆలోచించేవాడైతేనే నిజమైన రాజు. ఇప్పుడు మనం చెప్పబోయే 4వ గుణం అంత కష్టమైనది, అంత అవసరమైనది. గుణం నంబర్ 4. ఆత్మనియంత్రణ, కోపంపై విజయం. ఇంటి ముఖ్యుడు తన కోపానికి బానిసైతే తానే తన సామ్రాజ్యాన్ని నాశనం చేసే రావణుడవుతాడు. చాణక్యుడు అంటాడు, తన మనస్సును జయించనివాడు ఇతరులకు మార్గం ఎలా చూపగలడు? చాలాసార్లు సమస్యలు, పరిస్థితులు దారుణంగా ఉండడం వల్ల కాదు, ముఖ్యుడు పరిస్థితికి కాకుండా తన కోపానికి ప్రతిస్పందిస్తాడు కాబట్టే వస్తాయి. ఆలోచించండి. తండ్రి అరిచాడంటే కొడుకు భయపడతాడు. భర్త కోపంతో నిర్ణయం తీసుకుంటే భార్య ఆశలు రాలిపోతాయి. వృద్ధ తండ్రి కూడా ఇంట్లో అరిస్తే కుటుంబం చీలిపోతుంది. అందుకే చాణక్యుడు అంటాడు, మనస్సును జయించినవాడే నిజమైన నాయకుడు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు శబ్దంతో కాకుండా శాంతితో ఆలోచించాలి. ఒక్క తప్పు మాట, ఒక్క తప్పు నిర్ణయం మొత్తం ఇంటిని కదిలిస్తుంది. ఇక మీదటి తెలుసుకోబోయేది చాలా తీక్షణంగా, కఠినంగా ఉంటుంది. దీన్ని తనపై అమలు చేయడానికి ముందు 10 సార్లు ఆలోచిస్తాడు ఏ ముఖ్యుడైనా. గుణం నంబర్ 5. తనను తాను అతి చిన్నవాడిగా భావించడం. అవును, సరిగ్గా విన్నారు. చాణక్యనీతి అంటుంది, తనను తాను అతి చిన్నవాడిగా భావించేవాడే అతి పెద్దవాడవుతాడు. ముఖ్యుడు, మహానుభావుడనేవాడు అందరి మాట వినేవాడు, అందరినీ అర్థం చేసుకునేవాడు, తనను తాను అతి పైన కాకుండా అతు కింద ఉంచుకునేవాడు. తండ్రి తన పిల్లల నుంచి కూడా నేర్చుకోగలడని భావిస్తే, భర్త భార్య అభిప్రాయంలో లోతు ఉండవచ్చని అర్థం చేసుకుంటే, అన్నయ్య, తమ్ముడు కూడా సరైనది చెప్పవచ్చని తెలిస్తే, అప్పుడే ఆ కుటుంబంలో ఆ నమ్మకం పుడుతుంది. అది భయంతో కాకుండా గౌరవంతో కలుస్తుంది. ఇది సులువైనది కాదు, ఎందుకంటే బలం ఎప్పుడూ అహంకారంతోనే వస్తుంది. కాని చాణక్యుడు అంటాడు, తన బలాన్ని వినయంతో ధరించినవాడే జ్ఞాని. ముఖ్యుడు ప్రతిరోజూ నిర్ణయించుకోవాలి, నాకు గౌరవం కావాలా లేక కేవలం భయమా?
భయంతో నడిచేవాడు ఒకరోజు తిరుగుబాటు చేస్తాడు. ప్రేమతో నడిచేవాడు తరతరాలు కలిసి ఉంటారు. ఇక మీదట తెలుసుకోబోయే 6వ గుణం ఒకలాంటి రహస్యం. దాన్ని ఇంటి ముఖ్యుడు అర్థం చేసుకుంటే ఇంట్లో ఎప్పుడూ చీలిక రాదు, ఎప్పుడూ నమ్మకం డోలాయమానం కాదు. ఆ అతి ముఖ్యమైన, అతి అందని గుణం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కలిసి ఉండండి, ఎందుకంటే ముందు మీకు తెలియబోతోంది చాణక్యుడు కేవలం తన శిష్యులకే చెప్పిన రహస్యం. ఇది మంచి ఇంటిని మహానింటిగా మార్చగలదు. ఇప్పుడు మాట్లాడబోతున్నాం 7వ గుణం గురించి. ముఖ్యుడికి తప్పనిసరిగా ఉండాలి. గుణం నంబర్ 7, నిర్ణయం తీసుకునే సామర్థ్యం. అందరూ మౌనంగా ఉన్నప్పుడు మాట్లాడే ధైర్యం. నిర్ణయం తీసుకోలేని ముఖ్యుడి ఇంట్లో అల్లకల్లోలం ఉంటుంది. పిల్లలు గందరగోళంలో పడతారు, స్త్రీలు అయోమయంలో ఉంటారు. మొత్తం ఇల్లు యజమాని లేని ఓడలా తిరుగుతుంది. నేను చాలా ఇళ్లల్లో చూశాను. డబ్బు దిగజారిపోతుంది, ఉద్యోగం పోతుంది, రిష్టం అడ్డుపడుతుంది. అప్పుడు అందరి చూపులు ముఖ్యుడివైపు ఉంటాయి. కాని ఆ వ్యక్తి మౌనంగా కూర్చుని జాప్యం చేస్తూ సాకులు చెబుతూ ఉంటే అర్థం చేసుకోండి, ఇల్లు దిశాహీనం. చాణక్యుడు అంటాడు, విపత్తు సమయంలో నిర్ణయం నుంచి పారిపోయేవాడు జీవితంలో ఎప్పుడూ నాయకత్వం లేహించలేడు. గుణం నంబర్ 8, నాయకత్వం అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం. అందరికీ ఆ నిర్ణయం ఇష్టముండకపోవచ్చు, ఈరోజు నష్టంగా అనిపించొచ్చు. కాని దూరదృష్టితో తీసుకున్నదైతే రేపు అదే ఇంటిని మునిగిపోకుండా కాపాడుతుంది. చాలాసార్లు నిర్ణయం అంటే తన వాడిని నిరాకరించటం, కొడుకును విదేశానికి పంపడం ఆపడం, కోడలు మా ఇల్లు తరచూ వెళ్లడంపై కఠినంగా ఉండటం, బంధువుకు డబ్బు ఇవ్వడం తిరస్కరించటం. ఈ నిర్ణయాలు గుండెను బద్దలు చేస్తాయి. కాని మొత్తం కుటుంబాన్ని కాపాడితే అవే సరైన నిర్ణయాలు. ముఖ్యుడు అనేవాడు భావోద్వేగాల తుఫానులో కూడా తన స్పష్టతతో నిలబడేవాడు. ఒకవేళ ఆ తండ్రి అందరి భావోద్వేగాల్లో పడి నిర్ణయం తీసుకుని ఉంటే మొత్తం ఇల్లు ఆ గందరగోళం నుంచి బయటపడగలిగేదా? ముఖ్యుడి నిర్ణయం ప్రభావం ఈ రోజుతో కాదు, రాబోయే తరాలపై ఉంటుంది. ఇప్పటివరకు మనం మాట్లాడిన గుణాలు ఒక చిత్రాన్ని ఏర్పరుస్తాయి. కేవలం సంపాదించేవాడు కాదు, అందర్నీ సంభాళించేవాడు, చప్పుడు చేయకుండా త్యాగం చేసేవాడు. కాని ముందు ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. కాని ఇప్పుడు మాట్లాడబోయే గుణం ముఖ్యత్వం. లేకపోతే మిగతావన్నీ వ్యర్థమవుతాయి. ఇక మీదట తెలుసుకోబోయేది ఈ వీడియో యొక్క అతి లోతైన, అతి భావోద్వేగ భాగం. మీరు నిజంగా ఈ ఆలోచనను జీవితంలో అమలు చెయ్యాలనుకుంటే ఈ చివరి గుణాన్ని పూర్తి శ్రద్ధతో వినండి. ఇంటిలో ముఖ్యుడు దృఢంగా ఉంటే అక్కడ దారిద్ర్యం ఎప్పుడూ నిల్వదు. ఆచార్య చాణక్యుడు అంటాడు, నావికుడు నిపుడైతే ఓడ సముద్రం దాడుతుంది, నావికుడే దిశారహితుడైతే తుఫాను రాకముందే మునిగిపోతుంది. గుణం నంబర్ 9, ఇల్లు కూడా అలాంటి ఓడే. దాని నావికుడు అంటే ముఖ్యుడు బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, నిర్ణయం తీసుకోవడంలో సమర్థుడు అయితే ఆ ఇల్లు ప్రతి తుఫానుతో పోరాడుతుంది. కాని ఆ ముఖ్యుడే డోలాయమానమైతే సభ్యులు విరిగిపోతారు, క్రమంగా సంబంధాలు చల్లాచెదరవుతాయి. చాణక్యుడు అంటాడు, ధనం, విద్య, బలం, నీతి, సంయమం, దయ, కోపనియంత్రణ, కాలజ్ఞానం, నిస్వార్థ ప్రేమ. ఈ 9 గుణాలు ముఖ్యుడిలో ఉంటే ఆయన మొత్తం వంశాన్ని ఎత్తులకు తీసుకెళ్తాడు. మనం ఇప్పటివరకు ఈ గుణాల లోతుల్లో ములిగాము. కాని ఇప్పుడు ప్రశ్న, మీరు తనంతాను ఆ యోగ్యతకు తీసుకువెళ్లగలుగుతున్నారా? లేక ఆ చప్పుడు చేయకుండా తన సర్వస్వం త్యాగం చేస్తూ అందరికోసం పోరాడుతున్న ముఖ్యుడిని అర్థం చేసుకున్నారా? ఇప్పుడు సమయం వచ్చింది, ఆ త్యాగాన్ని అర్థం చేసుకునే సమయం. కళ్లల్లో ఆ మెరుపు ఇక లేని వృద్ధ తండ్రి, కాని గుండె ఇంకా యువకుళ్లా ఉంది. ప్రతిరోజూ తను తిన్నది తినకుండా ఇతరులకు అన్నం పెట్టే తల్లి, అందరి ఖర్చులు తగ్గించి తన అవసరాలు మర్చిపోయిన అన్నయ్య, కొత్త బట్టలు అడగని చెల్లి, ఎందుకంటే ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి. వీళ్లంతా ముఖ్యులే, తమ వాటా త్యాగం చేస్తున్నారు. కొన్ని తండ్రి, కొన్ని తల్లి, కొన్ని అన్న, కొన్ని చెల్లి. ఇప్పుడు మీరు వాళ్ల త్యాగాన్ని అర్థం చేసుకున్నారా? ఇప్పుడు మీ గుండెతో ఒక ప్రశ్న అడగండి, నేను ఎప్పుడైనా ఎప్పుడూ నన్ను సంభాళించిన వ్యక్తిని పట్టుకున్నానా? ఆ తల్లికి ఒకసారి ఇక నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా అన్నానా? రాత్రులు మేలుకుని ఉండే తండ్రిని ఒకసారి గట్టిగా కౌగిలించుకున్నానా? ఇంకా సమయముంటే ఈరోజు ఇంటి ముఖ్యుడి వీపు తట్టండి, చెప్పండి, ఇక నువ్వు ఒంటరివి కాదు, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు ఇప్పుడు ఈ ఇంటి కొత్త నావికుడిగా మారుతున్నట్టయితే ఆచార్య చాణక్యుడి ఈ నీతులను ఆయుధాలుగా చేసుకోండి. ప్రతి నీతిని మీ శ్వాసలో ఇమిడ్చుకోండి. చివరి విన్నపం హృదయం నుండి. ఈ వీడియో మీ గుండెను తాకిందా? ఎక్కడో మీ ఆత్మని కదిలించిందా? అయితే ఒక చిన్న సహాయం చేయండి, మా ఛానల్ చాణక్య వివేక్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ప్రతి 2 రోజులకు ఇలాంటి భావోద్వేగ, జీవితం మార్చే చాణక్య నీతులు తెచ్చిపెడతాము. ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఎవరో ఒకరి జీవితంలో ఈ బోధని చేర్చవచ్చు. గుర్తుంచుకోండి, కేవలం చూడటం వల్ల జీవితం మారదు, నేర్చుకుని అమలు చేసేవాడే చరిత్ర సృష్టిస్తాడు. ధన్యవాదాలు.